ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ రైల్వే స్టేషన్లో మే 20, 2025 రాత్రి ఒక చిన్నారి తన అమ్మ ఒడిలో నిద్రపోయింది. సోలాపూర్ నుండి వచ్చిన ఆ తల్లిదండ్రులు తండ్రి చికిత్స కోసం ముంబై చేరి అలసటతో కళ్ళు మూసుకున్నారు. కేవలం ఒక్క క్షణం అమ్మ కళ్ళు మూసింది. తిరిగి తెరిచేలోపే ఆ చిన్నారి అదృశ్యమైంది. 6 నెలలుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ అదే మడిచిన పాప ఫోటోను రైళ్లలో, బస్తీల్లో, అనాథాశ్రమాల్లో చూపిస్తూ తల్లిదండ్రులు వెతికారు. ఆశ సన్నగిలిన ముంబై పోలీసులు మాత్రం కేసును వదలలేదు. పోస్టర్లు ముద్రించి ముంబై ప్లాట్ఫామ్ల నుంచి భూసావల్ వరకు, వారణాసి వరకు అతికించారు. వార్తాపత్రికల్లో ప్రకటనలిచ్చారు. జర్నలిస్టులను, ప్రజలను అడిగారు. అంతలో 1000 కిలోమీటర్ల దూరం వారణాసిలో జూన్లో రైల్వే ట్రాక్ పక్కన కనబడిన ఓ చిన్నారి కాశీ అనే కొత్త పేరుతో జీవనం మొదలుపెట్టింది. రాత్రిపూట ఆయి అని పిలుస్తూ ఏడ్చినప్పుడు ఆ మాటను అక్కడ ఎవరూ అర్థం చేసుకోలేదు. ఆమెకు నిజానికి ఆరోహి అనే పేరు ఉందనే విషయం ఎవ్వరికీ తెలియదు. నవంబర్ 13న వారణాసిలో ఒక స్థానిక రిపోర్టర్ పోస్టర్ను చూసి షాక్ అయ్యాడు. తనకు తెలిసిన చిన్నారి రాత్రిళ్ళు మరాఠీ పదాలు మాట్లాడుతుందని గుర్తొచ్చింది. వెంటనే ఫోన్ చేశాడు. మరుసటి రోజు ముంబై పోలీసు అధికారి వారణాసిలో వీడియో కాల్ ప్రారంభించాడు. స్క్రీన్ పై కనిపించిన చిన్నారి పింక్ డ్రెస్ లో ఉంది. ఆమె కనిపించకుండా పోయిన రోజున వేసుకున్న రంగే. ముంబైలో ఉన్న తల్లి అది చూసి నిశ్శబ్దంగా కుప్పకూలింది. నవంబర్ 14న చిల్డ్రన్స్ డే రోజు ఆమెను విమానంలో ముంబైకి తీసుకొచ్చారు. తల్లిదండ్రులకు అప్పగించారు.